ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి. నెల తిరగకుండానే డబ్బు సమస్యలు తీరిపోతాయి. అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. కటిక పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. చాలామంది ఇళ్లలో ఎర్ర చీమలు ఉండకూడదు, అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి. మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. తమల పాకులో ధనలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజగదిలో 2 తమల పాకులను పెట్టుకోండి. పూజగదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అప్పుల సమస్యలన్నీ నెలరోజుల్లోనే తీరిపోతాయి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్లైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడుతాయి, అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి. పసుపు చాలా శుభసూచకం. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడుతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మనలో చాలామంది సొంతింటి కల ఉంటుంది, అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటివారు ఒక మట్టికుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టికుండ ఉంటే గృహయోగం కలిసొస్తుంది. త్వరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీ ఆస్తి పాస్తులు కూడా పెరుగుతాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి. ఇలా చేస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు. కళ్ళుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పుకొని వేయండి. ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక జీవితంలో డబ్బు కొరత ఉండదు. స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతిపూలు ఉపయోగించకూడదు. దేవునికి బంతిపూలను
సమర్పిస్తే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. బంతిపూలతో పురుగులు ఉంటాయి. కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది. తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఇలా కట్టలేని వారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.